నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నా పేరు హరిప్రియ. తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం ఆవరణలో ముగ్గురు పూజారి దంపతులకు ఉగాది సత్కారం నిర్వహించారు. సన్మాన గ్రహీతలు శివకుమార్ శర్మ, శ్రీమతి ధరణిజ, శ్రీ వెల్లటూరు సుదర్శన్ రావు, శ్రీమతి చంద్రిక, శ్రీ కూరపాటి కృష్ణప్రసాద్ శర్మ, శ్రీమతి మధుస్మిత దంపతులకు ఉగాది సత్కారం నిర్వహించారు. వీరికి ముఖ్య అతిథులుగా హాజరైన మహిళా మండలి సెక్రటరీ స్నేహలతారెడ్డి, ఇన్నర్వెల్ క్లబ్ అధ్యక్షురాలు విష్ణువందన, జమునమ్మ, అనిత చేతుల మీదుగా ఘన సత్కారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సెక్రటరీ చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, గుడి పూజారి భాస్కర్ స్వామి, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, పీడి కరీముల్లా, గ్రానైట్ ప్రభాకర్, ఐటీఐ ప్రభాకర్ రెడ్డి, మామడూరు రాధయ్య, కేఆర్ఎం, మెడనూరు సురేష్ రెడ్డి, ఉదయ్ శేఖర్ రెడ్డి, వాట్షాప్ రాము, కుమార్ నాయుడు, శివకుమార్ రెడ్డి, కోట వెంకటేశ్వర్లు, ఆక్వా రమేష్, పిల్లిల సీను, పోతిరెడ్డి పెంచలయ్య, సంచి మునిప్రసాద్, వెంకటేశ్వర్లు, వాకాటి సీను నారాయణ, నాగరాజు, కృష్ణారెడ్డి, సివిఆర్ న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నేను చాలాసార్లు చెప్తుంటాను, ప్రగతి సేవా సంస్థ గురించి మనము చెప్తే అతిశయోక్తి కాదు. వాళ్ళలో 60-70 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే 500 ప్రోగ్రామ్స్ దాకా చేశారు. ఈ నెలలోనే ఒక 15 ప్రోగ్రాములు చేసామన్నారు. ఇంకా కూడా ఈ నెలలో ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయని చెప్పారు. వాళ్ళు ఉగాది సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషకరమైన విషయము. పూజారులను సత్కరించడం అంటే మనం దేవుళ్ళని సత్కరించినట్టేనని నా అభిప్రాయము. మేము కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని మా మహిళా మండలిలో కూడా విష్ణుకి అదే చెప్పారు. నెక్స్ట్ ఎల్లుండి మనం కూడా చేస్తే బాగుంటుంది స్నేహ ఇట్లాంటి కార్యక్రమం అని చెప్పారు. వాళ్ళని ప్రగతి సేవా సంస్థ వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. ఈ ప్రగతి సేవా సంస్థలో ఉండే 60 మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ మెంబర్స్. వాళ్ళందరూ కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మళ్ళీ 2-3 సార్లు కూడా చెప్పుకున్నా, నేను టీవీ ఆన్ చేస్తే వాళ్ళ ప్రోగ్రాము లేదు అన్న రోజే ఉండదు. వాళ్ళని ఈరోజు ఉగాదప్పుడు మాకు పూజారులందరూ సత్కరించుకోవడం, మా చేతుల మీద చేయడము మాకు చాలా సంతోషకరమైన విషయం. మరొకసారి చంద్రశేఖర్ గారికి, వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు. ప్రగతి సేవా సంస్థ పెట్టి 5 సంవత్సరాలు అయ్యింది అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం వాళ్ళు ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. రాత్రి చంద్ర ఫోన్ చేసి నాకు ఇట్లా ఉంది అనగానే నిజంగానే భలే సర్ప్రైజ్ లాగా అయిపోయింది అనమాట. ఆశ్చర్యం అయిపోయింది. భలే మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. అసలు ఆలోచన రావడమే నాకు చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే పాత రోజులలో బ్రాహ్మణులకి చాలా విలువ ఉండేది. ఈ కాలంలో మనస్ఫూర్తి చెప్పాలంటే తగ్గిందనే చెప్పచ్చు. మరి ఇప్పుడు సనాతన ధర్మాలు అన్నీ కొత్త వచ్చేసిన దానివల్ల ఏందో గురువు అంటే బ్రాహ్మణుడు పాత రోజులలో. ఆయన్ని ఇంట్లో అందరికన్నా వాకిట్లోకి వస్తే ముందు అతనికి పెద్ద గౌరవం ఉండేది మామూలుగా మన ఇళ్లల్లో. ఈరోజు వాళ్ళని సన్మానించుకోవడం, అందులో బ్రాహ్మణ దంపతులకి మనం చాలా గొప్పగా భావిస్తాం. వాళ్ళని ప్రతి ఒక్కదానికి కూడా బ్రాహ్మణ దంపతులు అంటే అదొక మన భావోద్వేగానికి కూడా గురవుతూ ఉంటాము. అట్లాంటి వాళ్ళని ఈరోజు సన్మానించుకునే దానికి చంద్ర మాకు అవకాశం ఇచ్చిన దానికి కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. మేము ప్రతిసారి ఉగాది చేసుకుంటాము, కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి పంచాంగం చదివించుకునేవాళ్ళము. 2 సంవత్సరాల నుంచి అది కూడా చేయలేకపోతున్నాము. ఎందుకంటే స్వాములు రావడము, వాళ్ళు మాకు ఆ టైంకి దొరకకుండా పోవడము, వచ్చిన కూడా నిజం చెప్పాలంటే మేము ఏదో పిలిచేవాళ్ళం కానీ అంత ఇంట్రెస్ట్గా ఎవరు వినేవాళ్ళు కూడా కాదు వాస్తవం చెప్పాలంటే. అవి అన్నీ దృష్టిలో పెట్టుకొని మేమైతే గత 2 ఏళ్ళ నుంచి ఆ పంచాంగ శ్రవణం అనేది కూడా మానేసామనే చెప్పచ్చు. కానీ చంద్ర నిన్న చెప్పిన తర్వాత చంద్రతోనే అన్న భలే మంచి ప్రోగ్రాం అంటే 5 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం అనగానే నాకు ఆశ్చర్యం వేసింది కూడాను. అదేవిధంగా ఈ సంవత్సరం నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇది 3వ ప్రోగ్రాంలో నన్ను వాళ్ళ ప్రోగ్రాంలలో ఇన్వాల్వ్ చేయడం అనేది కూడా ఒక సంతోషించదగ్గ. అంటే టౌన్లో ఉండే మహిళలను మేము చేసే కార్యక్రమాలకు మా టౌన్లో ఉండే వేరే సేవా సంస్థలు కూడా గుర్తించి మమ్మల్ని ప్రోత్సహించారు. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని
ముగ్గురు పూజారి దంపతుల్ని మేము సన్మానించదలుచుకున్నాం. ఈ కార్యక్రమం గత 4 సంవత్సరాలుగా మేము ఒక 3, 4, 5 మంది పూజారి దంపతుల్ని మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళని సత్కరించడం మా ఆనవాయితీ. మనం ఇప్పుడు శోభకృత నామ సంవత్సరంలో ఉన్నాం. ఎల్లుండి నుంచి క్రోధినామ సంవత్సరంలోకి మనం వస్తున్నాం. క్రోధినామ సంవత్సరం రాబోయే ఉగాది క్రోధినామ సంవత్సరం. ఆ విశిష్టత గురించి మాకంటే కూడా పూజారి దంపతులు మనం సన్మానించిన తర్వాత ఆ క్రోధినామ సంవత్సరం గురించి కూడా విశిష్టత గురించి తెలియజేస్తారు. అలాగే ఈ ఉగాది విశిష్టత తెలుగు సాంప్రదాయము మేము ఫాలో అవుతున్నాం. 4-5 ఏళ్ళ నుంచి కూడా పంచకండువ ధరించి సాంప్రదాయబద్ధంగా కళ్యాణ వీరభద్రస్వామి గుడిలో ఈ కార్యక్రమం గుడి ఆవరణలో చేస్తే బాగుంటుందని ఈ గుడిలోనే మేము గత 4 సంవత్సరాలుగా ఉగాది వేడుకలు మేము ఘనంగా నిర్వహిస్తున్నాం. ఎందుకంటే నిత్యం దేవుని సేవలో వాళ్ళు స్మరిస్తూ భక్తుల్ని దీవించినట్టే ఆ పూజారులకి మేము సన్మానం చేస్తే కొంత ఫలమన్నా మాకు దక్కుతుందనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని మేము చేపట్టాం. మరి ఈరోజు ప్రగతి సేవా సంస్థ తరఫున ముగ్గురు బ్రాహ్మణోత్తములకి దంపతులకి ఈరోజు సన్మాన కార్యక్రమం జరగబోతుంది. దానికి సంబంధించి మాటల్లో కాకుండా నాదైన శైలిలో ఒక 2 మాటలు చెప్దాం అనుకుంటున్నాను. వేపపూత, మామిడి పిందె, చింతపులుసు, బెల్లం పాకంతో పచ్చడి తయారు కాకముందే, తెలుగు లోగిళ్లలో వసంత కోకిల గానం వినిపించకముందే, పట్టుపరికిని ధరించిన పల్లెపడుచు కాలి మూవల సవ్వడి సందడి చేయకముందే ప్రగతి సేవా సంస్థ శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాదిని మన ముందుకు తీసుకొచ్చేసింది. సేవే లక్ష్యం, సేవే పరమార్థం అంటూ చంద్రశేఖరుని అధ్యక్షతను నడుస్తున్న ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో భక్తుల కోరికలు తీర్చే శ్రీ వీరభద్రుని పరమ పవిత్ర సన్నిధిలో, అలాగే నిత్యాగ్ని హృదులైన వివిధ దేవాలయాల్లో శ్రీమన్నారాయణుని స్మరణతో భగవంతునికి భక్తునికి అనుసంధానకర్తలైన బ్రాహ్మణోత్తమ దంపతులకు జరుగుతున్న ఈ సన్మాన కార్యక్రమం ఉగాది పచ్చడి తింటూ, పంచాంగ శ్రవణం వింటూ, కవి సమ్మేళనం కంటారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎందుకంటే మనం ఉగాది పండుగని, మన కొత్త సంవత్సరాన్ని ప్రగతి సేవా సంస్థ కొద్దిగా ముందుగానే ఉగాది పురస్కారాలు చేస్తుంది. గత 5 ఏళ్లుగా ఈ ఒక పూజారి దంపతుల్ని మనం ఒక ముగ్గురిని గౌరవించుకోవటం గత 5 ఏళ్ల నుంచి కంటిన్యూషన్గా వస్తుంది. ఇది 5వ సంవత్సరం. ప్రగతి సేవా సంస్థ స్థాపించినప్పటి నుంచి దీని ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు అమ్మ నాన్న అంటే తల్లిదండ్రుల తర్వాత దేవుళ్ళతో సమానమైన పూజారుల్ని మనం గౌరవించుకుంటే మనల్ని, మన కుటుంబాన్ని చక్కగా గౌరవించుకున్నట్టు బయట వాళ్ళని కూడా మనం గౌరవించినట్టుగా మేము భావిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఒక ముగ్గురు పూజారి దంపతుల్ని గౌరవించుకోవటం జరుగుతుంది. ఇది చాలా పవిత్రమైన సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని అందరూ కూడా దీన్ని కొనసాగగలిగితే మంచిది. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో ఏమేమో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తుంటాం, కానీ నిత్యం దేవుడి దగ్గరే గర్భగుడిలో ఉండే అందరికీ నమస్కారాలు. ప్రగతి సేవా సంస్థ సేవే లక్ష్యం, సేవే పరమార్థం మంచి ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు మా అధ్యక్షుడు విజయచంద్ర గారి ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అందరికీ ప్రగతి సేవా స్థానపైన క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇప్పుడు శోభకృత నామ సంవత్సరం రేపటితో ముగిసిపోయి ఎల్లుండి ఉగాది, ఆ రోజు క్రోధినామ సంవత్సరంతో మన తెలుగు సంవత్సరాది ప్రారంభమవుతుంది. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం పూజారుల్ని గౌరవించుకోవడం మన ఆనవాయితీ కాబట్టి ప్రగతి సేవా సంస్థ ఈరోజు ముగ్గురు పూజారులని దంపతులు సన్మానం చేస్తున్నారు. అదేవిధంగా మనం ఆంగ్ల సంవత్సరం జనవరి 1ని ఎంతో ఘనంగా జరుపుకుంటాము. అలా కాకుండా మన ఉగాది దాదాపు చాలా స్టేట్లలో కూడా ఈ చైత్రమాసం 1వ తేదీని సంవత్సరాదిగానే భావిస్తారు. కాబట్టి దీన్ని జాతీయ దినోత్సవంగా గవర్నమెంట్ డిక్లేర్ చేసి దీన్ని నూతన సంవత్సరంగా జరుపుకునే విధంగా అందరికీ చేస్తే బాగుంటుందని ఆశ. ఆ విధంగా ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటున్నాం.
ఈ విధంగా మేము సేవా కార్యక్రమాలు చేయడానికి మా సహాయ సహకరిస్తున్న ఇన్నర్ వీల్ అధ్యక్షుడు సునీతారెడ్డి గారికి మరియు విష్ణు గారికి మరియు వారి సభ్యులందరికీ ప్రగతి సేవా సంస్థ ధన్యవాదాలు తెలుపుతాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, అలాగే మహిళలకు జిల్లా వ్యాప్తంగా బస్సు ప్రయాణం ఉచితమని గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్ వెల్లడించారు. చిల్లకూరు మండలం కడివేడు గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్ ప్రచారం నిర్వహించారు. గ్రామానికి చెందిన ప్రసాద్ మరియు పలువురు పార్టీలో చేరారు. వారికి సునీల్ కుమార్ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ ఒక అవకాశమని వైసీపీ పార్టీని గెలిపిస్తే రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, గత టీడీపీ ప్రభుత్వంలో ఈ గ్రామంలో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, ఇంటిలో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇంటిలో ఎంతమంది బిడ్డలు చదువుతున్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, లీలావతి, ప్రసాద్, ఆచారి, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కడివేడి గ్రామంలో పెద్దలు భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈరోజు స్వాగతం పలికినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము వచ్చేదానికి కారణం ఏంటంటే వచ్చే నెల 13వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఈ ఆంధ్ర రాష్ట్రంలో. మీరందరూ కూడా అసెంబ్లీ అంటే శాసనసభకి నేను నిలబడుతున్నానమ్మా. నేను అందరూ మీకు తెలిసే కదా, నా పేరేం పేరయ్యా, నేను నిలబడుతున్నాను. అట్లాగే పార్లమెంట్కి మన కమలం గుర్తు కొట్టేయాల, అది ఓకే, అందరూ చేయాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ కడివేడి గ్రామంలో దాదాపు 7,77,00,000 రూపాయలు అభివృద్ధి చేశాం. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ చంద్రన్న బీమా 7 మంది చనిపోతే చంద్రన్న బీమా ఇచ్చాం. దాదాపు 576 లెట్రిన్స్ కట్టించాం, బాత్రూమ్లు కట్టించాం. అలాగే 47 ఇల్లు, హౌసింగ్ ఇల్లు మేము ఉన్నప్పుడు ఇచ్చాం. అలాగే నీరు చెట్టు కింద దాదాపు 77 లక్షల రూపాయలకి నీరు చెట్టు కింద ఈ యొక్క చిన్న గ్రామంలోనే ఈరోజు పనిచేసామని చెప్పి మేము చెప్తున్నాం. ఈరోజు మీకు వచ్చిన డబల్ రోడ్డు, అది కూడా తెలుగుదేశం పార్టీలో వేసింది అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. ఏదో చెప్తున్నా ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీకి ఒక అవకాశం ఇచ్చారు మీరందరూ కూడా. వాళ్ళు ఏమన్నా మీ గ్రామంలో మట్టేశారా? ఏం వేసే పరిస్థితి లేదు. వాళ్ళ పని ఏదైనా అభివృద్ధి చేస్తుంటే అడ్డుకోవడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు. అట్లాగే తల్లి ముఖ్యంగా ఇక్కడ మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు అందరూ ఉన్నారమ్మా. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ లేదు, ఎత్తేశారు. బీసీ కార్పొరేషన్ ఎత్తేశారు, మైనార్టీ కార్పొరేషన్ ఎత్తేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాలు పెట్టాడో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టి దాచిపెట్టేశాడు, ఎవరికి ఇవ్వకుండా. అట్లాగే ఆయన మీ అందరికి ఏం చెప్పాడమ్మా, నేను గెలిస్తే అమ్మఒడి ఇస్తాను, ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తా అన్నాడు. అన్నాడు లేదమ్మా? అమ్మా ఆడవాళ్ళు చెప్పాలి నాకు, అన్నాడు లేదైనా? అన్నాడు కదా. గెలిచాడు, అందరికి ఇస్తున్నారా ఇంట్లో 15,000 రూపాయలు? ఒక్కరికి ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్నాడు ఇప్పుడు? 13,000. ఇప్పుడు ఎంత? 13,000. అంటే ఆయన 15,000 ఇస్తాను, అందరికి ఇస్తానని చెప్పి మోసం చేసి ఇప్పుడు 13,000 ఇస్తున్నాడు మనకి. అట్లాగే తల్లి ఆయన గెలిస్తే నేను మందు ఎత్తేస్తాను ఆయన. ఏమా చెప్పండి. మందు ఎత్తాడా? 70 రూపాయల క్వార్టర్ని 250, 300 చెప్పాడు. తర్వాత మనవాళ్ళు తాగే ముందు మనవాళ్ళకే తెలియదు బ్రాండ్లు, రకరకాల పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చి రకరకాల పేర్లు పెట్టి బూమ్ బూమ్ అని, ప్రెసిడెంట్ మెల్ అని గందరగోళంగా పెట్టి మనవాళ్ళ చేత తాగిస్తున్నాడు. అమ్మా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు స్వర్గీయ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి ఆశయాలను కొనసాగించాలి అన్న ఉద్దేశంతో దివ్యాంగులకు భరోసా కార్యక్రమం రూపొందించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ధనుంజయ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల భరోసా కార్యక్రమం నిర్వహించారు.
సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం పట్టణ పరిధిలోని దివ్యాంగులను గుర్తించి ప్రతి నెల 2వ ఆదివారం దివ్యాంగుల భరోసా కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో దివ్యాంగుల భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి దివ్యాంగుల భరోసా కార్యక్రమానికి చేయూత అందిస్తున్నారని తెలిపారు. పట్టణంలో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూ దివ్యాంగులను గుర్తించి వారికి అండగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం కుమారుడు సిద్ధారెడ్డి సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా సిద్ధారెడ్డి నిరసనం గారి సహాయ సహకారంతో ఈరోజు ఒక 20 మందికి రెడ్డి బంధువులకి పలసరుకు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వారికి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘంలో దాదాపు ఒక 3 ప్రోగ్రాంతో, అంటే సంఘం ఏర్పాటు చేసిన తర్వాత ఏదో సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా ఒక 70 మంది లబ్ధిదారులకి ఈ సంఘం ద్వారా సర్వే చేయడం జరుగుతుంది. దానికి సహకరిస్తున్న దాతలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా రెడ్డి సంఘం బలోపేతానికి కృషి చేస్తున్న మన రెడ్డి బంధువులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ముందుకు పోవాలని రెడ్డి సంఘం కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేయాలనేది రెడ్డిలో ఎక్కువ ఉంటారు కాబట్టి అడిగిన వెంటనే ప్రతి ఒక్కరు అంటే మన సహాయ సహకారం అందించడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి బంధువులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారం సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా వారి సతీమణైనటువంటి ఇంద్రశాని గారు, వాళ్ళ అబ్బాయి వెంకట సుజయరెడ్డి గారు ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ఆర్థిక సహకారంతో నిర్వర్తిస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారు సుధీర్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు గుంటూరు పట్టణంలో చేస్తున్నారు. అమ్మ ఇంద్రసేనమ్మ కూడా ముత్యాలమ్మ గుడి జాతరని అత్యంత వైభవంగా జరిపించడంలో చాలా కీలక పాత్ర వహించారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మన రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా సంఘం ముందుంటూ వారికి సంక్షేమ సంఘం ముఖ్యంగా రెడ్డిల్లో కూడా దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళు కూడా చేయూతను అందించాలనేటువంటి మంచి ఉద్దేశంతో మా సంఘ గౌరవ అధ్యక్షులు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ వారి తనయులైనటువంటి సిద్ధారెడ్డి వెంకట సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా ముత్యాలమ్మ ట్రస్ట్ బోర్డు చైర్మన్, అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలకి ముందుండి నడిపించేటటువంటి ఇంద్రసేనమ్మ వాళ్ళ యొక్క దాతృత్వంతో మంచి కార్యక్రమాన్ని 2.5 సంవత్సరం నుంచి అంటే 2023 జనవరిలో మొదలుపెట్టింది. ఇంకా అది కొనసాగించడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా రెడ్డి బంధువులందరూ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రెడ్డి జనార్దన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రతి నెల 2వ ఆదివారం, మొదటి ఆదివారం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మన రెడ్డి బంధువుల్లో ఇబ్బందికరంగా ఉండేవాళ్ళని, అలాగే మన రెడ్డి కమ్యూనిటీలో కొంచెం బాధపడేవాళ్ళని, కొంచెం ఆర్థికంగా కొంచెం వెనకబడి ఉండేవాళ్ళని ప్రోత్సహించడం సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి ముందు నుంచి రెడ్డి సంఘానికి చాలా చేస్తున్నారు. సో ఈ కార్యక్రమం ఇంత సజావుగా సాగడానికి రెడ్డి బంధువులందరూ కూడా. షబ్బే కదర్ రాత్ సందర్భంగా గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న పెద్ద మసీదులో ముస్లింలు శనివారం రాత్రి జాగారం చేస్తూ ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసంలో ముఖ్యమైన రాత్రి షబ్బే కదర్ రాత్ సందర్భంగా గూడూరు పట్టణంలోని పెద్ద మసీదులో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. మసీదును విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. की वजह से हमारे ऊपर बड़ा मुसल्लत है, लेकिन आपसे दरख्वास्त है कि अल्लाह हमारे सर के ऊपर से सारे हुक्मरानों को या अल्लाह हटा दे, सारे कौम समूह कौम आज से या अल्लाह हमारे मानव को कायल अता फरमा, या अल्लाह मुसलमानों को सही, या अल्लाह मुसलमान की हिफाजत फरमा, कब्रों के अंदर अल्लाह जन्नत का बाग बना, या अल्लाह जन्नत की नूरानी पुकारो ना करे पुकारो ना।
शब क़दर की रात है और ये रात में शब क़दर होने की पूरी उम्मीद है। और जो बंदा बंदी शब क़दर की रात में इबादत करते हैं, नमाज़ पढ़ते हैं, कुरान पढ़ते हैं, ज़िक्र करते हैं, दुआ करते हैं, तो अल्लाह ताला उनको 1000 महीने इबादत करने का सवाब देते हैं। ये बात अल्लाह अपने कुरान में बताए हैं, इन्ना अंज़लनाहु फ़ी लैलतिल क़द्र वमा अदराका मा लैलतुल क़द्र लैलतुल क़द्रि खैरुम मिन अल्फ़ि शहर। लैलतुल क़द्र में इबादत करना 1000 महीने इबादत करने से भी बढ़कर है। ये रात अल्लाह ताला रमज़ान के 30 रातों में छपा कर रखा है, मगर ज़्यादा मौका 20% अभी जो रात है इस रात में आने का ज़्यादा मौका है। अल्लाह से उम्मीद है कि सारे दुनिया में करोड़ों लोग इस रात में जागते हैं। अल्लाह इसी वजह से अल्लाह इस रात को शब क़दर की रात भी कर सकते हैं। इसमें दुआएं कबूल होते हैं। अपने लिए भी दुआएं करें और सारे मुसलमानों की हिफाजत मग़फ़िरत के लिए दुआएं करें और सारे इंसानों की हिदायत के लिए दुआएं करें। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। మహమ్మదియాన్ వెల్ఫేర్ నెట్వర్క్ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని మహమ్మదియాన్ వెల్ఫేర్ నెట్వర్క్ గౌరవాధ్యక్షుడు రియాజ్ అహ్మద్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని షాదీ మందిర్లో మహమ్మదియాన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని షాదీ మందిర్లో మహమ్మదియాన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో 170 పేద ముస్లిం కుటుంబాలకు అతిథులు మరియు నెట్వర్క్ సభ్యులు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మదియాన్ వెల్ఫేర్ నెట్వర్క్ గౌరవాధ్యక్షుడు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ నెట్వర్క్ సభ్యులు పేద ముస్లింలకు అండగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ప్రధానంగా పేద ముస్లిం పిల్లల చదువులకు ఎంతో సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కాలేషా, అబ్దుల్ రహీం, సయ్యద్ అన్వర్, షేక్ మహబూబ్ బాషా, సయ్యద్ రవూఫ్, షేక్ జిలానీ భాషా, గౌస్ భాషా, ఖాదర్ భాషా, షేక్ జానీ భాషా కరీముల్లా, షేక్ నాజర్, సాదిక్, మొబీన్ తదితరులు పాల్గొన్నారు. మహమ్మదియాన్ వెల్ఫేర్ నెట్వర్క్ స్థాపించబడి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఈ నెట్వర్క్ కన్నా ముందు జిల్లాకి కొన్ని కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఇప్పుడు ఎంతో దోసుకుంటూ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఎప్పుడో చాలా కార్యక్రమాలు చేశాము. గత 15 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు పేద ముస్లిమ్స్ కోసం నెట్వర్క్ చేస్తూ వస్తుందని చెప్పాలి. చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా రంజాన్ ఇస్లాం యొక్క ఫౌండేషన్ 5 మూలమైనటువంటి కాన్సెప్ట్ ఉంది. ముఖ్యంగా అల్లాహ్ని మనం నమ్మడం, ముఖ్యంగా అల్లాహ్ మీద ఫెయిత్ పెట్టడం, అల్లాహ్ని హృదయపూర్వకంగా అందరూ మొట్టమొదటిదైతే, రెండవది 5 పూట్ల నమాజ్ చేయడం, 5 పూట్ల క్రమం తప్పకుండా నమాజ్ చేయడం, ఆ తదుపరి రంజాన్ ఉపవాసం ఉండడం, ఆ తదుపరి ఏదైతే హజ్ అనేది ప్రతి ఒక్క ముస్లింకి నిర్దిష్టపడింది. తప్పనిసరిగా వారి లైఫ్లో ఒకసారి హజ్ యాత్ర చేయాలని చెప్పి కులాలని మనం గుర్తించబడి కులాలని తెలుసుకోవాలి. అదేవిధంగా ఏదైతే దాన ధర్మాలు చేయడం కూడా ఈ ప్రజలు చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పి చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే జకాత్ ఇస్తారో, జకాత్ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయలు నిరుపేద ముస్లిమ్స్కి చెంతకు వస్తున్నాయి. అంటే ఈ రంజాన్ యొక్క ప్రాముఖ్యత ఎలాంటిదో అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే జకాత్ అనేది పేద ముస్లింల హక్కు. ప్రతి ఒక
ఒక ముస్లిం ఎవరైతే అతనికి నిర్దిష్టపడినటువంటి అమౌంట్ కన్నా బంగారు కన్నా వెండి కన్నా ఎక్కువ ఉంటుందో అందులో 2.5% తప్పనిసరిగా పేదలు ఎవరైతే ఉన్నారో వారికి దానం ఇవ్వాల్సిన పరిస్థితి. ఇది మన ఇస్లాంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఐటమ్ అదే. దాని తర్వాత చేయాలి. ఆ విధంగా చేయకుండా ఉంటే ఆ ధనికులలో ఉండేటువంటి ధనము అనివార్య ధనంగా తయారవుతుందని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ప్రపంచంలో కొన్ని వేల కోట్ల ఈరోజు పేదలకు చెందుతుందంటే చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. అదేవిధంగా దాంట్లో భాగంగానే నేను 15 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు ఇలాగే మన పేద ముస్లింస్ కోసం సభా కార్యక్రమాల నుంచి అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నామని చెప్పి చెప్పడం వల్ల సంతోషిస్తూ మీరందరూ ఈ రంజాన్ని మంచిగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే మాకు సాధ్యమైనంత వరకు మేము ఈ కిట్ల రూపేణ మీకు తోఫా ఎలా తోఫా కార్యక్రమం నిర్వహించి ఒక కోడైన కడుపు నిండా తినగలగాలనే ఉద్దేశంతోనే ఆ పంటకు సంబంధించిన వస్తువుల్ని మన బ్యాగుల్లో పెట్టి ఒక పూట వాళ్ళు అన్నీ వండుకొని తినేటట్టుగా అది సుమారు పాటకు 7 నుంచి 600 దాకా దాని శక్తి ఉంటుంది. కాబట్టి మనం అందరికీ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం పేదలకి. దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం. దాన్ని మీరందరూ అర్థం చేసుకొని మనం టోకన్లు ఇచ్చాం. ఎందుకంటే ఈ ఇబ్బందికరమైనవి ఆర్థికంగా అప్పటికప్పుడే తేవాలంటే మనకు అంత శక్తి లేదు. కాబట్టి మేము కూడా మీలాంటి ఇళ్లలో నుంచి వచ్చిన వాళ్ళు మేము కూడా పేద కుటుంబంలో వచ్చి కుటుంబంలో. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని టోకన్లు ఇచ్చిన వాళ్ళే టోకన్లు తీసుకొని వస్తే వరుసగా వాళ్ళందరికీ కూడా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా సంచులు ఇస్తాం. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీరు కూడా మీ కుటుంబాల్లో కానీ మీ పెద్దలు వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా సహకారం అందించాలని చెప్పి మహమ్మదీయ హెల్పర్ నెట్వర్క్కి సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసిన ముస్లిం సోదరులందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన వాళ్ళలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ రంజాన్ పవిత్ర మాసంలో రోజా ఉంచాలని చెప్పి మా నెట్వర్క్ తరఫున అందరినీ మరొకసారి మనవి చేసుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా రోజా పెట్టని స్థితిలో ఉంటే వదిలేయచ్చు, కానీ పెట్టగల స్థితిలో ఉంటే రోజా ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా 5 పూట్ల నమాజ్ కూడా ఖచ్చితంగా చేసి అల్లాహ్ యొక్క దీవెన మనందరూ పొందాలని చెప్పని మీ అందరూ ఒకసారి కోరుకుంటూ ఈ నెట్వర్క్ స్టార్ట్ చేసిన ఉద్దేశమే ముస్లింలలో ఎవరైతే పేదవాళ్ళు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళందరినీ కూడా సంస్కరించే విధంగా ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు అనేక మంది ప్రెసిడెంట్లు పనిచేసి వెళ్ళినా కూడా మాకు ఈ సంస్థకి ఒక వెన్నెముకగా ఉన్నటువంటి మా రియాజ్ భాయ్ గారు ఈ రోజు వరకు కూడా ఆయన వయసు రీత్యా దాటినా కూడా మాకు ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాలను ముందు తీసుకెళ్లే విధంగా కూడా ఆయన తీసుకెళ్తున్నారు. అదేవిధంగా పూర్వ అధ్యక్షుడు పనిచేసినటువంటి మా కాళేశ్వర భాయ్ గారు కావచ్చు, మసీదు పెద్దలైనటువంటి జిరాడ్ భాయ్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రౌఫ్ భాయ్, రఫీ భాయ్, నాజర్ భాయ్, అన్వర్ భాయ్, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం అంటే భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి మా బాబాసాహెబ్ భాయ్ కూడా చెప్పిన వెంటనే ఒక 1 వీక్ లోపల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీకు అందరికీ ఒక రంజాన్ తోఫా లాంటిది ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ముస్లిం రంజాన్ పండుగని తను ఒక్కడే చేసుకుంటున్నారని మాత్రం ఇప్పుడు సంతోషపడ్డు. తనతో పాటు తన స్నేహితులకి బంధువులకు కూడా ఆ యొక్క పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటాడు. కాబట్టి మాతో పాటు మీరు కూడా పూర్తి సహకారం అందించలేకున్నా కూడా ఆ చిన్న తోఫా అనేటువంటి ఒక భాగాన్ని ఏర్పాటు చేసి మీరు కూడా పండుగ చేసుకునే విధంగా ఒక సేవ కావచ్చు, ఒక మసాలా దినుసులు కావచ్చు, అట్లాగా ఒక కిట్ అందరూ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎంతసేపు వేచినందుకు వేచి చూసినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దయచేసి ముస్లిం సోదరులందరూ పవిత్ర రంజాన్ మాసంలో 5 పూటల నమాజ్తో పాటు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ రోజాన్ని పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు సెంటర్లలో సన్నంద్ర భారతి కళాశాల ఆధ్వర్యంలో ఉచిత బ్లడ్ టెస్ట్ క్యాంపులు నిర్వహించారు. వైద్యులు ప్రాక్టీస్ క్యాంపుల్లో పాల్గొని టెస్టులు చేసి ప్రజలకు వారి ఆరోగ్య పరిస్థితులను వివరించారు.
ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు స్పోర్ట్స్ సెంటరు గాంధీనగరు సంగం థియేటర్ దగ్గర ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనము బీపీ టెస్టు, షుగర్ టెస్టు, బ్లడ్ పర్సంటేజ్, బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎండలకి జనాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా రోజు వాటర్ తీసుకోవాలి అనేది అవగాహన కోసము, ఎవరన్నా బీపీ షుగర్ ఉంటే వాళ్ళు ఏ విధంగా డైటింగ్ తీసుకోవాలనే దాని మీద ప్రజలకి అవగాహన కల్పించడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. స్వర్ణాంధ్ర భారతి స్కూల్ పాఠశాల యొక్క పిల్లలు బీపీ, షుగరు, బ్లడ్ టెస్ట్, బ్లడ్ గ్రూప్ కనుక్కోవడం అన్నీ చేస్తున్నాము. ఇవన్నీ చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. ఎక్కడికి వెళ్లినా గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులు తప్ప వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి పనులు జరగలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పురిటిపాలెంలో సమస్యలని పరిష్కారానికి నాన్న కృషి చేస్తారని గూడూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని పురిటిపాలెం రోటరీ నగర్లో ఎన్నికల శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణ సమీపంలోని పురిటిపాలెం రోటరీ నగర్లో నిర్వహించిన ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ పాల్గొని గ్రామంలోని ఇంటింటికి వెళ్లి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి తన తండ్రి పాషం సునీల్ కుమార్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజలు పలు సమస్యలు సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్కు తెలియజేశారు. ఈ సందర్భంగా జశ్వంత్ కుమార్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా ఇప్పటి వరకు పూర్తి చేయలేదని అన్నారు. ప్రాథమిక అవసరాలైన ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదని, స్కూల్ భవనం కూడా అధ్వానంగా ఉందని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో సమస్యలన్నింటినీ తన తండ్రి సునీల్ కుమార్ ద్వారా పరిష్కారం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, నరసింహులు నాయుడు, గురవయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సాయంకాలం ప్రచార కార్యక్రమంలో పురిటిపాలెం రోటరీ నగర్ తిరగడం జరిగింది. చూస్తూ ఉంటే ఇప్పుడు మనం 5 సంవత్సరాల క్రితం చేసిన పనులే వీళ్ళందరూ చెప్తున్నారు. గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిన పనులు అయితే జరిగిందంటే ఏం కనిపించట్లేదు. ఈ రోడ్డు చూస్తుంటే రోటరీ నగర్ నుంచి పురిటిపాలెం వరకు 4.46 కిలోమీటర్ రోడ్డు. ఆ రోడ్డు మనం 2018లో శాంక్షన్ చేసింది 2,80,00,000. అది ఇప్పటికీ అది ఫినిష్ చేసే బాధ్యత కనిపించట్లేదు. అది శాంక్షన్ చేసి మొత్తం డబ్బులన్నీ తెచ్చినా కూడా దానికి ఫినిష్ చేసే పరిస్థితి కూడా కనపడట్లేదు. ఇక్కడ చూస్తుంటే ఒక్క సిమెంట్ రోడ్ లేదు. అందరు కనుక్కోవడం జరుగుతుంటే ప్రతి ఒక్క వాన వచ్చినప్పుడు ఏంటంటే ఇళ్లలో నీళ్ళు వచ్చేయడం జరుగుతూ ఉంది. ఎంతో కష్టపడుతున్నారు. ఇక్కడ లైట్లు వేయడానికి పరిస్థితి లేదు, లైట్లు లేవు, కనీసం వేసుకునే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అసలు ఎవరు వచ్చి పట్టించుకునే వాళ్ళే లేరు. ఇక్కడ మనం ఉన్నప్పుడే మన నీరు చెట్టు కింద కాలువ చేయడం జరిగింది, ఇక్కడ రోడ్ వేయడం జరిగింది. దాని తర్వాత ఒకరు పట్టించుకునే వాళ్ళే లేరు. చాలామంది చాలా దారుణంగా కష్టపడుతున్నారు. 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరంటారు. వీళ్ళని చూస్తామంటే పరిస్థితి అదే. ఇప్పుడు మేము వచ్చి వాళ్ళందరికీ భరోసా వేయడం జరుగుతుంది. మన గవర్నమెంట్ మన నాన్న గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు సహకారంతో మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ అందరికీ ఎక్కడెక్కడ ఇంటింటి దగ్గరికి రోడ్డు, ముందు మామూలుగా నెల్లూరు గూడూరు మొత్తానికి టౌన్ మొత్తం ఇంటింటికి రోడ్డు పడింది మన నాన్నగారు వాళ్ళే. ఆయన హయాంలోనే ముందు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఆయనే రోడ్డు వేశారు. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయినాక టీడీపీ గవర్నమెంట్లోనే ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్డు పోయింది. అలాగే ఇప్పుడు వీళ్ళందరికీ మాటిస్తున్నాం. మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ పనిగా పురిటిపాలెం రోటరీ నగర్ ప్రతి ఇంటికి రోడ్డు సమస్య క్లియర్ చేసి వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే వరదలు ఇవన్నీ వచ్చినాక వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పేసి వీళ్ళందరికీ హామీ ఇచ్చి వాళ్ళకి ఇంకేమైనా కష్టాలు ఉంటే తెలుసుకొని మనం ఓటాడడానికి వెళ్తా ఉన్నాం. దీనికోసం వచ్చిన అందరు తెలుగుదేశం నాయకులు అన్ని స్కూల్ చేస్తున్నారు. స్కూల్ అసలు పట్టించుకోవాలి. నాడు ఇప్పుడు తెలుస్తా ఉంటే నాడు నేడు కింద స్కూల్ అన్ని స్కూళ్ళు చేశారంటే వాళ్ళ పుట్టిపాలెం దగ్గర స్కూల్ మాత్రం టచ్ కూడా చేయలేదు అంటున్నారు. అంగన్వాడీ స్కూల్ పట్టించుకునే మానవుడే లేడు సార్. ఎందుకంటే అందరు తెలుగుదేశం వాళ్ళే ఉన్నట్టున్నారు. అందుకని పట్టించుకోవడం కూడా బాగానేశారు. అదే ఉన్నట్టుంది పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉంటే. ప్లస్ మీకు ఇక్కడ పిహెచ్సి కూడా సరిగ్గా లేదని తెలిసింది అందరికి అనుకోవడం. ప్లస్ మనం ఎందుకంటే ఇప్పుడు ఈ రోడ్లో మనం పోవాలంటే ఏమన్నా ఎవరికైనా బాగాలేకుండా ఉంటే 5 కిలోమీటర్ల రోడ్డు అరగంట 40 నిమిషాలు పడుతుంది. కాలేజ్ వాళ్ళు పొద్దున్న స్కూల్కి పోవాలంటే స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ అరగంట పడుతుంది ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడానికి, గూడూరు హైవే రోడ్డు ఎక్కడానికి. అదే 5 కిలోమీటర్ల రోడ్డు కరెక్ట్గా రోడ్డు ఉంటే కరెక్ట్గా 10 నిమిషాలు పోయే పరిస్థితి ఇది. అలాంటిది రోడ్డు సక్రమంగా లేక ఎంతోమంది అసలు వీళ్ళకి ప్రైమరీ హెల్త్ కండిషన్స్ కూడా వీళ్ళకి అందుబాటులో లేనట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళందరికీ హామీ ఇస్తున్నాను. 6 నెలల తర్వాత గెలిచిన తర్వాత 6 నెలల్లో అన్ని
రోడ్ల విషయం అది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి నాన్నగారికి చెప్పి ఇవన్నీ చేయిస్తామని వీళ్ళందరికీ మీ అందరూ ముందుగా మాటిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ముందర తెలుగుదేశం గవర్నమెంట్లో మాకు ఎక్కువ పనులు మా ఊరికి బాగా జరిగాయి. 1,80,00,000 పెట్టి రోడ్డు చేసాడు. ఖచ్చితంగా నీరు చెట్లు కాలువ చేసాడు. కాలువ పనులు జరిగాయి, చెరువు పనులు జరిగి స్కూళ్ళు కట్టుండాయి. మాకు కావాల్సింది ఈ ఊరికి సిమెంట్ రోడ్లు కావాలా, రోడ్డు తారిపోయాలా. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన దానికి ఎలక్షన్ కోడ్ ఇచ్చే లోపల రోడ్డుని పట్టించుకోలేదు. మా పురిటిపాలెం పట్టించుకున్న నాదుడే లేరు. వర్షం వస్తే ఈదులు మేము తిరగలేకపోతున్నాము. మాకు సిమెంట్ రోడ్లు ఖచ్చితంగా వేయాలి. మాకు తారు రోడ్డు పడాలి. పిల్లకాయలు కాలేజీలకు పోవాలన్నా కానీ, స్కూళ్ళకి పోవాలన్నా కానీ నానా ఇబ్బందులు పడుతున్నారు. మీరు దయచేసి మా అన్నగారు వేస్తాడని మాకు పూర్తి నమ్మకం. మా ఊరు వాళ్ళందరూ సునీలాన్ని కోటేసి గెలిపించుకుంటాం. మాకు పనులు మా అన్న మాకు పనులు చేస్తాడు. స్ఫూర్తి సేవా సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నేర్చుకున్నాయని ఆడిటర్ రామ్మోహన్ రావు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణం పరిధిలో స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి పేదలకు పాదరక్షలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు 2వ పట్టణంలో స్ఫూర్తి సేవా సంస్థ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పట్టణానికి చెందిన ప్రముఖ ఆడిటర్ రామ్మోహన్ రావు ప్రారంభించారు. అనంతరం పేదలకు పాదరక్షలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడిటర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రతి ఒక్కరికి పాదరక్షలు ఎంతో అవసరమని, పేదలకు స్ఫూర్తి సేవా సంస్థ ప్రతి సంవత్సరం పాదరక్షలు పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ స్ఫూర్తి సేవా సమితి నాకు తెలిసి ప్రతి సంవత్సరం ఈ ఫంక్షన్ చేస్తున్నది. అందులో ముఖ్యంగా సమ్మర్ కాబట్టి సమ్మర్లో మీకు తెలుసు మన వాతావరణ శాఖ కూడా ఈ మధ్య రిలీజ్ చేశారు ప్రెస్ రిలీజు. వాళ్ళ ప్రకారం ఏంటంటే 40 నుంచి 50 దాకా ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతాయని చెప్పారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో వీళ్ళు చలివేంద్రం ఏర్పాటు చేయడం అవుతుంది. అవతల ఈ స్ఫూర్తి సేవా సమితి అధ్యక్షుడు దామోదరాజు, సెక్రటరీ బాలకృష్ణరాజు ఆధ్వర్యంలో ఈ చెప్పులు పంపిణీ అయితే చాలా శుభ పరిమాణం. కాబట్టి ఆధ్వర్యంలో ఈరోజు చెప్పుల పంపిణీ కార్యక్రమం చలివేంద్రం ప్రారంభం చేయాల్సిందిగా ఆ కార్యక్రమానికి మా ముఖ్యంగా అతిథిగా విచ్చేసినటువంటి రామ్మోహన్ రావు ఎక్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ గారు వచ్చినటువంటి ఆయన ధన్యవాదములు. ఆయన మాట్లాడాలి. మన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ ప్లస్ సాయిబాబా గుడి మన సెక్రటరీ గారు ప్లస్ మా కాస్మోపాలిటన్ క్లబ్ ప్రెసిడెంట్ ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. అలాంటి వ్యక్తి మన రామ్మోహన్ రావు సార్ ఈరోజు మనకు చీఫ్ గెస్ట్గా రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ సహృదయులు మేము చేసే సేవ కన్నా ఆయన 100 రెట్లు 100 రెట్లు ఎక్కువగా అందరికీ చేస్తూ ఉంటాడు. కానీ ఆయన ఏందని చెప్తుందంటే ఇలాంటివన్నీ చెప్పుకోడు. ఆయన చాలా కార్యక్రమాలు నాకు కూడా తెలిసి ఎన్నెన్నో కార్యక్రమాలు ఎన్నెన్నో కొన్ని లక్షల రూపాయలు చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మనకు రావడం అనేది చాలా అదృష్టం. దీని గురించి స్ఫూర్తి సేవా సమితి 2014 సంవత్సరంలో స్థాపించి దాంట్లో భాగంగా ఈరోజు చెప్పుల కార్యక్రమం అలాంటివి ప్రారంభించాము. అంటే ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఏది అని చలికాలం వచ్చేలాగా దుప్పట్లు కానీ దామోదర రాజు ఇలాంతా కూడా ఏంటంటే స్కూల్స్కి అయితే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాము. మన సత్యనారాయణరావు గారు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు 2014 ఎన్నికల్లో నేను ఓడిపోయినప్పటికీ సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశానని, డేగపూడి బండేపల్లి కాలువకు 24 కోట్ల రూపాయలు పనులు మంజూరు చేయించినానని, ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం సాధించాడో చెప్పాలని సర్వేపల్లి నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మనుబోలు మండలంలోని జట్లకొండూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం పరిపాలనలో
సంవత్సరాలలో అవినీతి రహితంగా పరిపాలన సాగించామని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, రానున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. జట్లకొండూరు గ్రామంలోని కొంతమంది యువకులు సోమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా సమన్వయకర్త పొన్నూరు రామకృష్ణయ్య, దొడ్డపనేని రాజానాయుడు, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్, టీడీపీ నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి, మధునాయుడు, సాని వెంకటరమణయ్య, వెడిచర్ల వెంకటరమణారెడ్డి, చెల్లగిరి చిట్టిబాబు, రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు అమీర్ భాషా, ఆంజనేయులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, బీజేపీ మండల అధ్యక్షుడు పెనుమల్లి వెంకటకృష్ణారెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రైతాంగానికి నేను 14-19 తెలుగుదేశం ప్రభుత్వంలో నేను గెలవకపోయినప్పటికీ శాశ్వతమైన నీటి సమస్యలు పరిష్కారం చేశాం. ఒకటి, కండలేరు సిస్టమ్ కింద మనుబోలు నుంచి కొలనకుదురు వరకు ఆ గ్రామాలన్నిటికీ 1.5 టీఎంసీ 1.47 టీఎంసీ ఉంటే 2.5 టీఎంసీలు చేయించా. డేగపడి బండేపల్లి కెనాల్ 44 కోట్లకి శాంక్షన్ చేయించి ల్యాండ్ ఎక్విషన్ పోను 24 కోట్లతో 11% లెస్ టెండర్ కోట్ చేసి పని మొదలుపెట్టించా. దాదాపు 4 కోట్ల చిల్లర పని జరిగింది. జరిగే పనిని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆపేసి మళ్ళీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చంద్రమోహన్ రెడ్డి ఏం చేయలేకపోయాడు. 2019లో మా ప్రభుత్వం వస్తే 24 కంతా అంటే ఆ బ్యాలెన్స్ వర్క్కి 5 సంవత్సరాలు కావాలంట. 24 కంతా పూర్తి చేసి నేను ఓట్లు అడుగుతాను తప్ప పూర్తి చేయకపోతే ఓట్లు అడగను అన్నాడు. గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ ఫర్ మనీ కల్చర్. ఆయన సెలవు ఇచ్చాడు నేను అడగనని. పోసే మాట మీద నిలబడతాడేమో, మనుబోలు మండలంలో ప్రజల్ని ఓటు అడగడేమో అనుకుంటా. కానీ ఆయన జీవితంలో మాట మీద నిలబడింది లేదు, దోపిడీ తప్ప. అందుకే నేనేమంటానంటే, నీకు అసలు క్రెడిబిలిటీ లేదయ్యా గోవర్ధన్ రెడ్డి గారు. మమ్మల్ని తిట్టడం తప్ప నువ్వుగా నీ బ్రాండ్ నియోజకవర్గంలో నేను చెప్తా ఓడిపోయి నేను నీ పొదలకూరు మండలం నుంచి, మనుబోలు నుంచి, వెంకటాచలం రూఅర్బన్ మండలం తెచ్చిన దగ్గర నుంచి నేను చెప్తా. సరేపల్లి నియోజకవర్గం నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా పట్టీ లేవు. నువ్వు పట్టీ లేవు, ఒక స్ప్రేయరీ లేవు. నువ్వు మాటలు తప్ప ఇంకేం లేదు అని చెప్తున్నాడు. అప్పుడంతా నన్ను ఎలక్షన్కి ముందు 19 ఎలక్షన్ ముందు రైస్ మిల్లర్స్ తీరే 100 కోట్లు తినేసాడు, 100 కోట్లు తినేసేసాడు అని మాట్లాడాడు. ఇప్పుడు మర్చిపోయాడు. అది 50 కోట్లు తినేసాడు. 50 కోట్లు అంటే 50% తగ్గిపోయింది పాపం. అబద్ధాలు చెప్పేటప్పుడు అట్టే ఉంటాయా కాకాని తోడేరు. అది నీ పరిస్థితి. నేనేమంటానంటే 3 ఏళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నరకం అనుభవించారు. ఈరోజు పుట్టి 22,023. ఇది వాల్ట్ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.